చేసుకునే హక్కు కూడా లేదా? వీళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. మీరు వెళ్ళండి, ముందు వెళ్ళండి. ఎంతకాలం మహిళలపై ఈ అత్యాచారాన్ని ఆపాల్సిన కమిషనరే తన కొడుకు స్వయంగా అరుంధతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయ చేస్తే అతన్ని అమెరికా పంపించేస్తాడా? అతను అమెరికా నుంచి తిరిగి వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ప్రతి యువతి యువకుడు అరుంధతికి తోడుగా నిలవాలి. ఈ దీక్షను సమర్థించాలనుకున్న వాళ్ళంతా అరుంధతితో పాటు వెళ్లి కూర్చోండి. ఒరే ఒరే ఒరే, జంపు! ఎక్కడికి? ఫస్ట్ అటెంప్ట్, బెస్ట్ అటెంప్ట్. నిరాహార దీక్ష. నిరాహార దీక్ష కాదు, అది రిలే నిరాహార దీక్ష. అంటే పొద్దున్నే కడుపులోనే తింటాం, సాయంకాలం వరకు కూర్చోవడం, ఫోటోలు తీయించుకోవడం, లేచి వెళ్ళిపోవడం. మరి మధ్యలో మాకు ఆకలేస్తే ఇప్పుడే కదా పీకల్ దాకా చేపల కూర మెక్క. ఒరే దిగండ్రా బాబు, లేకపోతే సీన్లోకి ఇంకెవరైనా దూరిపోతారు. పదండి. మరి మీరు? మేము కూర్చుంటే ఎలా? మీరు కూర్చున్నప్పుడు ప్రెస్, ఫోటోలు, కెమెరాలు ఆర్గనైజ్ చేయాలి కదా. మీరు పాపులర్ అవ్వాలి కదా. పాపులర్ అయితేనే కదా పేరు వస్తుంది. పేరు వస్తే కదా సాధించేది. లేదనుకో చట్నీయే. నన్ను అంటావంటే మధ్యలో. నిన్ను కాదే, నీ అబ్బా. వెళ్ళండిరా బాబు. ఆగండి ఆగండి, ఇప్పుడే కమిషనర్ గారిని కలిసి వస్తున్నా. ఏమన్నారు? 10 మంది ఆడవాళ్ళు కలిసి వస్తే నేను భయపడతాను అనుకున్నారా? నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసిన వాడిని ఎవరితో నా కొడుకుని బజార్లో పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకుంటాను అనుకున్నారా? అరగంటలో టెంట్ కూల్చేస్తా. ఎలా కూలుస్తాడో నేను చూస్తాను. ఇది రిలే నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష. అంటే ఏంట్రా? చచ్చే వరకు ఏమి తినకుండా ఇలాగే కూర్చొని ఉంటాం. ఏమి తినకుండానా? తింటే చంపేస్తారు. అమ్మా, తినకపోతే మనం చేస్తాం కదరా. ఎలాగైనా చావడం ఖాయమే కదరా. అరుంధతికి మద్దతుగా పోలీస్ కమిషనర్ కు వ్యతిరేకంగా ఆమరణ దీక్షలో కూర్చోవాలనుకున్న వాళ్ళే కూర్చోండి. అయితే మనం చంపురా. ఎవరు కూర్చున్నా కూర్చోకపోయినా హీరోస్ ఆఫ్ వైజాగ్ ఈ ముగ్గురు అబ్బాయిలు ఇక్కడే కూర్చుంటారు. అరుంధతికి న్యాయం జరిగేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. కీర్తిరా, వైజాగ్ నుంచి ఇది ఎప్పుడు వచ్చిందిరా బాబు? ఒకసారి ముగ్గురు లేవండి, అందరూ చూస్తారు. అందరూ ఈ ముగ్గురికి చప్పట్లు కొట్టండి, అందరికి దండాలు పెట్టండి. వాళ్ళు ముగ్గురు మామూలు యూత్ కాదు, యంగ్ ఇండియా బ్లడ్. బ్రతుకంటే లెక్క లేదు, చావంటే భయం లేదు. చావుని అతి దగ్గరగా చూసొచ్చారు. అరుంధతికి న్యాయం చేస్తారు. న్యాయం జరగకపోతే ప్రాణాలైనా పోగొట్టుకుంటారు. వాళ్ళ నిర్ణయానికి అందరూ చప్పట్లు కొట్టండి. అభి జిందాబాద్, వెంకీ జిందాబాద్, రజా జిందాబాద్. అదేమిట్రా? జిందాబాద్ కాదురా, నాకు వేరేలా వినిపిస్తున్నాయి. ఎలా వినిపిస్తున్నాయిరా? చాలేస్తోందిరా. ఆకలేస్తోందిరా. మంచినీళ్ళు కూడా తాగకూడదురా. రే, మనల్ని ఇరికించిన బొమ్మాలి లేరురా. చూడరా, వాళ్ళు మనల్ని ఫిక్స్ చేసేసి వాళ్ళు దోశలు తింటున్నారు. ఒక్కొక్కరు 3, 4. లేచిపోదాంరా. వద్దురా, కమిట్ అయిపోయాంగా. టీవీలో కూడా వచ్చేసిందిరా. వైజాగ్ హీరోస్ జిందాబాద్, వైజాగ్ హీరోస్ జిందాబాద్, వైజాగ్ హీరోస్ జిందాబాద్. ఉన్నదండే బరువు అనుకుంటే ఈ దండేంద్రా బాబు. చూడరా. ఇదేంట్రా? చూడు. హలో, దండలు ఉందిరా, చూసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా? ఏంటి? కూల్ డ్రింక్. దండలు. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. వాళ్ళకి పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉందమ్మా. వాళ్ళు మన మాట వినరు. లేమ్మా, పోదాం. లేవకపోతే ఏమవుతాను? చచ్చిపోతాను, అంతే కదా. నేను పోతే నీకు ఇంకా 2 కూతుళ్ళు ఉన్నారు. కానీ నేను ఈ దీక్ష నుంచి లేచిపోతే కొన్ని వేల మంది అమ్మాయిలు మోసపోతారమ్మా. ఎదిరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎదిరించలేకే ఇష్టం నేను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. భరించలేకే తర్వాత చస్తున్నారు. ఎలాగైనా సరే చావు తప్పదు. నేను నా కోసం చేస్తున్నానమ్మా. వీళ్ళెవరి కోసం చేస్తున్నారు? నా బంధువులా వీళ్ళు? నాతో చదువుకున్న వాళ్ళ? నా రక్త సంబంధమా? కేవలం ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని
నాతో పాటు దీక్షలో కూర్చున్నారమ్మా. తెలిసి కూర్చున్నామో బలవంతంగా కూర్చున్నాం. ఇంతవరకు మనం చేసింది తప్పుడు దీక్ష. అవునరా, మనం ఎలాగో చేద్దాం అనుకున్న వాళ్ళం, కానీ చచ్చేలోపు ఆ అమ్మాయికి న్యాయం చేసి చేద్దాంరా. ఎస్, సాధించి చేద్దాం. అరుంధతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెను హాస్పిటల్ కి తరలిస్తున్నారు. హలో, కమిషనర్ చేసిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న అరుంధతికి మద్దతుగా 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అభినయ్, రజాక్, వెంకట్లకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అరుంధతికి తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని, తన కొడుకు అమెరికాలో ఉన్నాడని కమిషనర్ చెప్తుండగా ఇదంతా అబద్ధమని అరుంధతి కొట్టిపారేసింది. ఒరే కళ్యాణ్, ఆగరా, నా మాట వినరా? తమ్ముడు ఆగరా, ఆగరా. ఆగో. నువ్వు అనుకున్నదే తప్ప మేము చెప్పేది వినవా? విన్నాను, వినే దొంగల ఇంట్లో కూర్చున్నాను. ఇక విన్నాను, ఆ దేవుడు చెప్పినా విన్నాను. నా కోసం అరుంధతే కాదు, ఎవరో ముక్కు మొహం తెలియని 3 కుర్రాళ్ళు చావడానికి సిద్ధపడితే నేను సైలెంట్ గా ఉండలేను. అమెరికాలో ఉన్నానని అబద్ధం చెప్పలేను. పెళ్లి చేసుకున్నానని తప్పించుకోలేను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరేమైపోయినా సరే నాకు అనవసరం. నేను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ్, ఐఎమ్ సారీ అరుంధతి, నాన్న వాళ్ళని కాదని వచ్చేసాను. ఐ లవ్ యూ. నేను పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటాను అరుంధతి. ఇవ్వండిరా. సబాష్.